సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడారు. గ్రేటర్ సిటీలో గెలుపు కోసం తమ పార్టీ చేయబోతున్న కార్యక్రమాలు, ఇతర విషయాలపై తమ ఆలోచన ఏంటో చెప్పారు. ఐసోలేటెడ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటాన్ని బొమ్మని సగం ముక్క చీల్చడం అనే కోణంలోంచి మేము ఆలోచించట్లేదు. అది చాలా చిన్న విషయం. కానీ ప్రజలు, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలు బాగుపడాలంటే ఏ కార్యక్రమం ఉండాలి? ఏ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలు బాగుంటారు? కేవలం చీలిస్తేనే బాగుపడరు. అది రుజువు అవుతుంది 2 ఏళ్లలో. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము వ్యతిరేకించలేదు. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా మంచిది, ప్రజలందరూ ఎక్కువ కోరుకున్నప్పుడు రానివ్వండి అని అనుకున్నాం. కానీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మేము లేవదీసే పాయింట్ ఏంటంటే, ఏ కోరికతో అయితే ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారు, ఆ కోరికలు తీరడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్గంలో పోతే బాగుంటుంది. ఆల్రైట్, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది, అధికారంలోకి వచ్చింది. నిజంగా తెలంగాణ ప్రజలు ఆశలు చేకూరాలంటే ఒట్టొట్టి వాగ్దానాలు కుదరవు. సామాజిక న్యాయం కావాలంటే ఏం చేయాలి? సమగ్రమైన అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? అట్లాగే ప్రజల సంక్షేమం జరగాలంటే ఏ విధానం అనుసరించాలి? కన్స్ట్రక్టివ్గా చంద్రశేఖరరావు గారు నేను కలిసినప్పుడు స్వయంగా ఈ మాటలే చెప్పాను. ఆయన అంగీకరించాడు, ప్రసంగించాడు. తప్పకుండా ప్రతి విషయంలో మీ అందరితో సంప్రదించే నిర్ణయం తీసుకుంటాం. సుందరయ్య గారు అంటే మాకు చాలా గౌరవం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలందరినీ పరిగణలోకి తీసుకునే పరిపాలించాలని ఆయన చెప్తుండేవాడు. నాకు ఆ గౌరవం ఉంది, మీతో సంప్రదించుకోండి, ఏ నిర్ణయాలు చేయను, ఇట్లా మాట్లాడాడు. మీరు ఉద్యమ సందర్భంగా మమ్మల్ని వ్యతిరేకించిన, ఉద్యమ సందర్భంలో మమ్మల్ని సమర్థించిన పార్టీలన్నీ ఎన్నికలు వచ్చేవాడికి మమ్మల్ని వ్యతిరేకించారు, ఈ మాట అన్నాడు ఆయన. కానీ ఉద్యమంలో వ్యతిరేకించినా సరే ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ టీఆర్ఎస్ని బలపరిచారు మీరు మొదటి ఎన్నికల్లో 2014లో. కాబట్టి మీరంటే మాకు గౌరవం ఉంది అన్నాడు. అన్ఫార్చునేట్గా ఆ గౌరవం ఎక్కడ కనపడలేదు తర్వాత. మీరు ఇది వరకు టీడీపీ బీజేపీ కూటమికి ఇది వరకు ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు అని అన్నారు కదండి. అండ్ అట్లాగే మీరు చెప్తున్న అవకాశవాద రాజకీయ పోకడల పట్ల వ్యతిరేకత కూడా జనాల్లో పెద్దగా కనిపించట్లేదు, గోయింగ్ బై ద రిజల్ట్స్ ఆఫ్ వరంగల్ ఎలక్షన్స్. దీని మీద కామెంట్. ఆదరణ లేని మాట నిజం. ఇప్పుడు మాకు కూడా ఆదరణ పెద్ద ఎత్తున ఉంటుందని అంచనాతో వెళ్ళాము. కానీ ఆదరణ ఉన్నా లేకపోయినా ఒక న్యాయంతో ప్రజల ముందుకు వెళ్ళాలి. ఇవాళ కాకపోతే రేపైనా ఆదరణ వచ్చేట్టుగా వాళ్ళకి నచ్చచెప్పాలి, చైతన్యపరచాలి. ఆ రకంగా కృషి చేయకపోతే భవిష్యత్తులో ఇంకా రాజకీయాలే మూసుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. మనీంద్ర, ఆంధ్రప్రభ. సార్, సిపిఎంగా పోటీ చేసిన వాటిల్లో ఎన్ని గెలుస్తామనే అంచనా ఉంది ఒకటి. రెండోది, కూటమిగా పోటీ చేసిన వాటిల్లో ఎన్ని గెలుస్తామనే అంచనా ఏమైనా ఉందా ఒకటి. రెండోది, సిపిఎంగా గతంలో సమగ్ర కృషి అని చెప్పేసి అని హైదరాబాద్ నగరంలో చాలా డివిజన్లలో చేసింది. ఈ ఎన్నికలలో ఎక్కడైతే అంటే అన్ని డివిజన్లలో ఎక్కడెక్కడైతే చేసిందో ఆ అన్ని డివిజన్లలో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి లేనట్టు మాకు అనిపిస్తుంది. అట్లా చేసిన సమగ్ర కృషి చేసిన అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు? అంటే ఒకటి, అన్ని డివిజన్లో పోటీ చేయడం అనేది 4 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకునేటప్పుడు మన కోరికలను బట్టే ఉండదు. అవతల పార్టీల కోరికలు కూడా ఉన్నప్పుడు, ఆ కోరికలు ఘర్షించినప్పుడు ఎక్కడో చోట కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. గతంలో ఉద్యమాలు చేసిన ప్రాంతాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అట్లాంటి బలమైన సెంటర్స్ కొన్ని, మేము ఉద్యమాలు చేసిన సెంటర్స్ కూడా కొన్ని పొత్తుల్లో వేరే పార్టీలకు వదలాల్సిన పరిస్థితి ఉంది. రెండో విషయం, ఎన్ని సీట్లు పోటీ చేసే దాంట్లో గెలుస్తారు? మేము అన్ని సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. కానీ బలాల రీత్యా 37కు పరిమితం అయ్యాం, 38కి. వీటిల్లో కూడా పెద్ద సంఖ్యలో గెలుస్తామని అంచనా లేదు. కానీ మా బలాన్ని గతం కంటే పెంచుకోవడానికి ఒక గట్టి ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజల దృష్టిని మళ్లించే దానికోసం మేము చేసే కృషి మంచి ఫలితాలు ఇస్తుందని అంచనాలు ఉన్నాం. గెలుపులు అన్నప్పుడు ఇతర పార్టీల మొహరింపు ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఏ రకంగా వస్తారు, విత్డ్రా అయిన తర్వాత కానీ తేలదు. అందువల్ల ఆ సంఖ్య ఇప్పుడే చెప్పలేము. కానీ తప్పనిసరిగా తగినన్ని సీట్లు గెలుస్తామనే అంచనాలో ఉన్నాము.
తమిళన్ గారు నమస్తే. నా పేరు పద్మరాజ్ అండి. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సార్, ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ అయిపోగానే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోగానే ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కమిషనర్ నాగిరెడ్డి గారు చెప్పారు నిన్న మీట్ ది ప్రెస్లో. సో హైదరాబాద్లో ఏ విధంగా అయితే వన్ అనేటువంటి కూటమి ఏర్పాటు చేశారో, వరంగల్, ఖమ్మంలో కూడా అదే రకమైనటువంటి కూటమి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా, లేదా వామపక్షాలుగానే చేస్తారా? ఇదొకటి. రెండవది, మామూలుగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్కు సంబంధించి అంతా నామినేషన్ల పర్వం కానీ, అభ్యర్థుల కేటాయింపు కానీ, బోర్జువా పార్టీలన్నీ కూడా చాలా దాగుడుమూతల వ్యవహారంతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. బీఫారాలు నిన్నటికి కూడా ఇవ్వలేదు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? వామపక్షాలు ఇతర లైక్ మైండెడ్ పార్టీస్తో కూటమి ఏర్పడడం అనేది కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, వరంగల్, ఖమ్మంలో కూడా ఆ కూటమి ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేస్తాం. వరంగల్లో కొంత వీక్గా ఉన్నప్పటికీ ఖమ్మంలో మా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక రెండో ప్రశ్న, ఇతర పార్టీలు, బీఫామ్స్, గొడవలు, నిన్న చెప్తుంది అదే. ప్రధాన పక్షాలన్నీ కూడా రాజకీయ అవకాశవాదంలో పరాకాష్ఠకు చేరుకున్నాయి, రాజకీయ అవినీతిలో పరాకాష్ఠ చేరుకున్నాయి. చివరికి బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థిగా ఉంటారనేమి లేదు. గతంలో బీఫామ్ ఇచ్చేదాకా ఒక పార్టీ దగ్గర టికెట్ కోసం పోయేవాడు, ఆ పార్టీ దగ్గర టికెట్ దొరకకపోతే సాయంత్రం ఇంకో పార్టీ దగ్గర వచ్చి టికెట్ తీసుకునేవాడు. ఇక టికెట్ తీసుకున్న తర్వాతనైనా గ్యారంటీ ఉండేది, ఒక టికెట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు అది కూడా పోయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు టికెట్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసేప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ కండువాలతో వేశారు. లోపలికి పోయి ఉపసంహరించుకొని టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని బయటకు వచ్చారు. అంటే బీఫామ్ ఇస్తే కూడా గ్యారంటీ లేని పరిస్థితి వచ్చేసింది, ఇంకో స్టెప్ ఫార్వర్డ్ అయిపోయింది. అంతేకాదు, మనం అంతర్లీనం గమనిస్తే బీఫామ్ ఇచ్చిన తర్వాత మారటమే కాదు, బీఫామ్ ఇచ్చి గెలిచిన తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ మంత్రిగా కొనసాగే ఒక విచిత్ర పరిస్థితి. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంకా ఏమి రాజీనామా కాలేదు, తీసేయలేదు, ఇంకొక పార్టీలో మంత్రి. ఇంతకంటే సిగ్గుచేటు రాజకీయాలు, కుళ్ళుబోతు రాజకీయాలు ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. దీన్ని ఏమంటాం? రాజకీయ వ్యభిచారం అని ఇట్లాంటి మాటలు కొన్ని మాట్లాడేవాళ్ళు, అవి కూడా చాలా చిన్న పదాలని నా ఉద్దేశం. ఇంకా పదాలేం దొరకట్లేదు తెలుగు నిఘంటువులు. అక్కడ చేరింది రాజకీయం. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలను సిద్ధం చేయాలి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇంత కుళ్ళు రాజకీయం ఉన్నా సరే ఆ కుళ్ళు రాజకీయ పార్టీలని ఆదరించే పరిస్థితుల్లో, అంతకంటే మార్గం లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్లోకి ఒక ప్రత్యామ్నాయం, రాజకీయాలు అంటేనే ఇంతేనేమో, అన్ని పార్టీలు ఇంతేనేమో అనుకున్నారు. అట్లా కాదు, దీనికి భిన్నంగా ఉండే పార్టీలు ఉన్నాయంటే మా ఆఫీసులో కూర్చొని మేము మా కార్యకర్తలతో మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కదా. మేము ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళతో చెప్పగలగాలి, కోట్ల మంది దగ్గరికి మా వాయిస్ చేరగలగాలి. అట్లా చేర్చే యంత్రాంగం కూడా మాకు లేదు. ఒక మాటలో చెప్పాలంటే, హైదరాబాద్ ఫస్ట్ ఒక ప్రయత్నం ఏం చేశాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మా పార్టీ మహాసభల సందర్భంగా ఇక్కడున్న 20 లక్షల ఇళ్ళు కలవాలని ప్రయత్నం చేశాం. 9 లక్షల ఇళ్ళు కలవగలిగాం. కలవడం అంటే ఏంటి? ఇంటికి పోయి నమస్కారం పెట్టి కరపత్రం ఇవ్వడం, మా మహాసభలు జరుగుతున్నాయి సహాయం చేయండి అని అడగడం. ఈ 1 నిమిషం 2 నిమిషాలు గడపడానికి, 9 లక్షల ఇళ్ళు కలవడానికి 3000 మంది కార్యకర్తలు 23 రోజులు క్యాంప్ వేయాల్సి వచ్చింది హైదరాబాద్. అంటే ప్రజలందరితో మింగిల్ కావడానికి, మమేకం కావడానికి ఎంతో నెట్వర్క్ అవసరం రాజకీయ పార్టీలకు. అంత నెట్వర్క్ వాస్తవంగా కమ్యూనిస్టులకు లేదు. ఒకప్పుడు ఉండేది తెలంగాణ సాయుధ పోరాట కాలంలో. ఇవాళ ఆ పరిస్థితి లేదు, బలహీనపడిపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలు, చీలికల వల్ల కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల కావచ్చు. కాబట్టి ఈ నెట్వర్క్ ఏమి లేకుండా మేము రాష్ట్రాన్ని ఏదో సాధించగలం, హైదరాబాద్ని ఏదో మార్చేయగలం అని ఎక్కువ చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు వామపక్షాల విజయ అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కారణం వామపక్షాల విధాన వైఫల్యం కాదు, ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే యంత్రాంగాన్ని నిర్మించడంలో మేము వైఫల్యం చెందుతున్నాం. ఆ యంత్రాంగాన్ని నిర్మించే పనులు ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా విశ్వాసం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో చాలా స్వల్పకాలంలోనే మా టార్గెట్ రీచ్ అవుతాం. కానీ ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, వరంగల్ ఎన్నికల్లోనూ, ఖమ్మం ఎన్నికల్లో ఛాన్స్ ఉంది. ఎందుకు ఉంది అక్కడ ఛాన్స్? నెట్వర్క్ ఉంది అక్కడ.
ప్రతి వార్డులో ప్రజల దగ్గరికి చేరడానికి, ప్రజలతో నివసించే రోజువారీ లైఫ్లో కూడా జోక్యం చేసుకోగలిగే శక్తి ఉన్న క్యాడర్ పార్టీ బిల్డింగ్ అక్కడ ఉంది. అది మొత్తం రాష్ట్రంలో కూడా చేయాల్సి. ఇంకా ఎవరైనా క్వశ్చన్ అడదలుచుకుంటే అడగండి, టైం ముగుస్తుంది. సార్ నేను ఒక్క క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్ మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే మామూలుగా వామపక్షాలు సిపిఎం కానీ సిపిఐ కానీ ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తుంది అనేది ప్రజల్లో అందరికీ ఉంది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ప్రధాన సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ వామపక్ష పార్టీలు అంతగా స్పందించట్లేదు. ప్రతిపక్షాలంటే వేరే బీజేపీ కానీ టీడీపీ కానీ ఓన్లీ అధికారం కోసం పోరాడతాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోకపోయినా నడుస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు అనేది ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతుంది. వాళ్ళు కూడా ఎక్కువగా స్పందించట్లేరు అనేది ప్రజల్లో ఉంది ఆ భావన. దాని మీద రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఉద్యమాలు, ఈ ఎన్నికలు అనేది మీకు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలే ముఖ్యం, ప్రజా సంక్షేమమే ముఖ్యం అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఈ సమస్యలపైన తెలియజేయాలి. ప్రజా సమస్యలపైన కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో లేదు. రాజకీయ వర్గాల్లో ఉంటే ఉండొచ్చు, ప్రజలు ఎందుకు లేదంటే మీరు ఇందాకే మాట్లాడినట్టుగా హనీమూన్ అయిపోయింది, గ్రేస్ పీరియడ్ అయిపోయింది అనేది రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి తప్ప ప్రజలు ఇంకా అనుకోవట్లేదు. ప్రజలు అనుకుంటే వరంగల్లో అంత మెజారిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, హైదరాబాద్లో ఇంత దూకుడుగా టీఆర్ఎస్ ముందుకు వచ్చేది కాదు. ప్రజల్లో ఇంకా సింపతి ఉంది. మా రాష్ట్రం సాధించిన పార్టీనో, మా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడనో ఆ విశ్వాసం, ఆ గ్లామర్ ఇంకా కొనసాగుతుంది టీఆర్ఎస్ పార్టీ. అదే వాళ్ళ శ్రీరామ రక్ష ప్రస్తుతానికి. అయితే అది ఆ సెంటిమెంట్లోంచి కొనసాగుతున్న సానుకూలత అనేది కాకుండా కొంతమంది అహంకారంతో మేము చేసిన గొప్ప పరిపాలన వల్లనే ఈ మద్దతు అంతా మా వెనక ఉంది అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమ ఉంటే మాత్రం వాళ్ళు దెబ్బతింటారు.